వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు రథసప్తమి. అంటే స్వామి సూర్యనారాయణమూర్తి ఆశీస్సులతో ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చేదాత సూర్యనారాయణమూర్తి. మరి ఇలాంటి రథసప్తమి రోజున సాక్షాత్తు ఈ యొక్క కొండపై స్వామి వెలిచిన రోజు. అంటే స్వామి యొక్క రథసప్తమి రోజున మరి స్వామి స్వయంగా కూర్మ రూపంలో ఆలయంలో అడుగుపెట్టి స్వామివారి చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించారు. సాక్షాత్తు నేను ఇక్కడే ఉన్నానని మరి స్వామి కనిపించి చెప్పిన రోజు. అందుకే ఈ రోజు స్వామివారు ఈ యొక్క కొండపైన వెలిసిన రోజు. మరి ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. ఈ 6 సంవత్సరాల్లో స్వామి పిలిస్తే పలికే స్వామిగా, ఎవరి కోరిన కోర్కులు తీర్చే కొండంత దైవంగా స్వామి ఎంతో ప్రబలమైన తండ్రిగా ఊరా వాడ ఎలిసి వైకుంఠనాథుడిగా మరి ఎంతో పేరు పొందారు ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి. మరి ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి స్టార్టింగ్ లో స్వామి వెలిసిన తర్వాత మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తలోకింతిచ్చి స్వామికి నైవేద్యం పెడదామని ఆ రోజు సహకరించారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఆనవాయితీతో మరి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మరి ఇలా అన్నదానం యాక్చువల్గా రేపు శనివారం ఎలాగ అన్నదానం జరుగుతుంది, ఈ రోజు ఆపుదామని అనుకునేసరికి ఎట్టి పరిస్థితుల్లోనే ఆపడానికి ఇల్లేదని మరొక ఆవిడ రావడం చెప్పడం ఇవన్నీ జరగడం చూసి స్వామి నీవి శక్తి ఇస్తే మేము చేసి వాళ్ళు నిమిత్త మాత్రమే అని చెప్పి. అండి, జై శ్రీమన్నారాయణ. నా పేరు మీనాక్షి. నేను యుఎస్ఏ నుంచి వచ్చాను. ఇక్కడ గాజువాక వెంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చాను. అమేజింగ్ ఎనర్జీస్, చాలా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ నాకు అయింది ఇవాళ. నేను ఈ గుడికి వచ్చినందుకు, వీళ్ళందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉంటుందని ఆశిస్తున్నాను. స్వామి సన్నిధానంలో ఒక్క 5 నిమిషాలు